పాపాన్ని చేసిందే పాపం రా అంటే మళ్ళీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకెక్కువ పాపాలు చేస్తున్నారు. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడతారు కదా, అబద్ధాలు ఆడినా మళ్ళీ నిజం బయటకు వచ్చినట్టుగా ఇలా వాళ్ళు చేసిందే హత్య పాపం. ఆ హత్యని అది హత్య కాదు యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఆ బ్రదర్ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఆ బ్రదర్ తాగాడు, ఐ నో హిమ్ పర్సనల్లీ అని చెప్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయనతో రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు. అయినా సరే ఈ అమ్ముడువైన మీడియాలో ఆయన తాగుకుంటా తూలుక్కుంటా పోయిండు. మీరు చెప్పండి, తాగినోడు ఎవడన్నా మీకు తెలిసి ఒక 100 కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా? యూజ్ కామన్ సెన్స్. నాకున్న పరిజ్ఞానం ప్రకారం మాక్సిమం 5 నుంచి 10 కిలోమీటర్లు నడపగలుగుతాడు. ఆ తర్వాత అతను ఎక్కడో చోట పడిపోతాడు. 350 కిలోమీటర్లు తాగిన వాడు నడపలేడు. నేను తప్పు చెప్తే మీకు తెలిసిన డాక్టర్నో, పోలీస్ ఆఫీసర్నో, ఏదైనా ఇన్వెస్టిగేషన్ అధికారినో, ఏదైనా మేధావినో, లేకపోతే పోలీస్ విభాగంలో పనిచేసిన వాళ్ళనో అడిగి తెలుసుకోండి నేను చెప్పిన తప్ప రైటా. తాగిన వాడు 350 కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా? మరి నడపలేడని తెలిసినప్పుడు అంత పచ్చిగా ఎట్లా అబద్ధాలు ఆడుతున్నారు ఈ ఆంధ్రాకి చెందిన మీడియా సంస్థలు? అది ఆర్టీవీ కావచ్చు, లేకపోతే బిగ్ టీవీ కావచ్చు, లేకపోతే TV5 కావచ్చు, ABN కావచ్చు, అందరు అమ్ముడు అయిన వ్యభిచారం చేస్తున్నారు, మీడియా వ్యభిచారం చేస్తున్నారు.